ఒక అస్సాంకి కొత్తగా ఒక ప్రచారకు వెళ్ళినప్పుడు నీకేం భయం లేదు, అందమైన బెడ్ ఉంటుంది, చక్కటి కార్యాలయం ఉంటుంది, ఫోన్ ఉంటుంది, ఫలానా సదుపాయం ఉంటుంది, నువ్వు తిరగడం కోసం మోటార్ సైకిల్ పెడుతున్నాము, పని చేయి అని చెప్పలేదు. నా ప్రాంత ప్రచారకు నాకు చెప్పింది ఏంటంటే, మిగతా దేశంలో వారానికి 7 రోజులు, అస్సాంలో వారానికి 8 రోజులు, ఏ రోజు నీకు అన్నం దొరకదో ఆ రోజు హెడిగే వారం, ఆదివారం సోమవారం లాగా హెడిగే వారం అన్నారు. దిస్ వాజ్ ది ఫస్ట్ థింగ్ దట్ హీ టోల్డ్ మీ వెన్ ఐ వెంట్ టు అస్సాం. అంటే మెంటల్గా కార్యకర్తల్ని ఎలా ప్రిపేర్ చేశారు. కాబట్టి డాక్టర్జీ, గురూజీ తర్వాత బాళాసాహెబ్జీ సంఘానికి నాయకత్వం వహించారు. బాళాసాహెబ్జీ తర్వాత రజ్జూ భయ్యా వచ్చారు. రజ్జూ భయ్యా ప్రొఫెసర్ రాజేంద్ర సింహజీ సంఘం యొక్క ప్రచారకైనప్పుడు డాక్టర్ సివి రమన్ హీ మెట్ గురూజీ. ప్రపంచంలోని అత్యంత శ్రేష్ఠుడైనటువంటి న్యూక్లియర్ ఫిజిక్స్ వాడిని కాకినిక్కరు గట్టించి అడవులు తిప్పుతున్నావేంటయ్యా, అతను నోబెల్ ప్రైజ్ కొట్టగలిగే వ్యక్తి అన్నాడు. బట్ Professor Rajju Bhaiya, who taught in Allahabad University, and among his students was Vishwanath Pratap Singh and Murali Manohar Joshi, he opted khaki knicker, half knicker, and preferred to stay. ఆయన ఫాదర్ అవిభక్త ఉత్తరప్రదేశ్కి చీఫ్ ఇంజనీర్. ఆ రోజుల్లో ఒకే చీఫ్ ఇంజనీర్ ఉండేడు. ఇప్పుడు ఇరిగేషన్కి, పంచాయతీరాజ్కి, రెవెన్యూకి అన్నిటికీ చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. మొత్తం ఉత్తరప్రదేశ్కి చీఫ్ ఇంజనీర్. అటువంటి వ్యక్తికి కుమారుడు అడవులు బట్టి పనిచేశాడు. దిస్ ఈజ్ ఆర్ఎస్ఎస్. సో ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో ఇటువంటి ది కైండ్ ఆఫ్ లీడర్షిప్ వి గాట్ అండ్ ద కైండ్ ఆఫ్ కార్యకర్తాస్ వి గాట్, దీన్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి. ఈ రోజుకి కూడా అదే ప్రేరణ మనం నడిపిస్తోంది. దాని తర్వాత సుదర్శన్జీ వచ్చారు. సుదర్శన్జీ, రజ్జూ భయ్యా, బాళాసాహెబ్జీలను దగ్గర నుంచి చూసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. డాక్టర్జీని, గురూజీని నేను చూడలేదు. ఇప్పుడున్నటువంటి సరసంఘ చాలక్జీ మోహన్ భాగవత్జీ వచ్చారు. సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, డాక్టర్ హెడ్గేవార్ 2% ఇన్ అర్బన్ ఏరియాస్ అండ్ 1% ఇన్ రూరల్ ఏరియాస్ కనుక స్వయం సేవకులు అయినట్లయితే ఈ దేశాన్ని మారుస్తామన్నారు. గురూజీ వచ్చిన తరువాత ఆయన ఏమన్నారంటే, సంఘాన్ని సర్వవ్యాపి, సర్వస్పర్శి, సర్వాంతర్యామిగా చేయాలన్నారు. గురూజీ ఈ పదాన్ని పదే పదే ఉపయోగించేవాళ్ళు. సంఘాన్ని సర్వవ్యాపి, ఆల్ పర్వేడింగ్, సర్వస్పర్శి, టచింగ్ ఎవ్రీ వన్స్ లైఫ్, అండ్ సర్వాంతర్యామి, ఇట్ హ్యాస్ టు బికమ్ ఆమ్నిషియంట్, బీ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఇది గురూజీ చెప్పారు. ఆ తర్వాత బాళాసాహెబ్జీ వచ్చిన తర్వాత ఆయన ఒక సూత్రం ఇచ్చారు, సంఘయానే శాఖ, శాఖాయానే కార్యక్రమం. ఆ సమయంలో స్వయం సేవకులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, ఎందుకంటే ఆయన 74లో వచ్చారు, బహుశా ఎర్లీ 90స్కి ఆయన వెళ్ళిపోయారు. ఆ టైంలో ఇక్కడ ఎవరన్నా స్వయం సేవకులు ఉంటే ఆయన అనేవాడు, సంఘం అంటే ఏంటి, సంఘం అంటే శాఖ, శాఖ అంటే ఏంటి, శాఖలో కార్యక్రమం జరగాలి, 1 hour శాఖ జరగాలి. ఇదంతా ఎందుకు? టు క్రియేట్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ ద సొసైటీ. ఈ కార్యకర్త తర్వాత పనిచేస్తారు. ఇప్పుడు మోహన్ భాగవత్జీ చెప్తున్నది ఏంటంటే, సంఘం అంటే స్వయం సేవక్, స్వయం సేవక్ అంటే ప్రకల్ప. సంఘం అంటే స్వయం సేవక్, సంఘం అంటే శాఖ మాత్రమే కాదు, సంఘ భావాలతో ప్రేరితుడైనటువంటి స్వయం సేవకు సమాజం కోసము తన శక్తిలో, తన సామర్థ్యంలో, తన పరిధిలో ఏదో ఒక కార్యక్రమాన్ని జీవన వ్రతంగా ఎంచుకుని పనిచేయాలి. ఆ పని చేయడం కోసము ఈ సంఘయానే స్వయం సేవక్ యానే కార్యక్రమం. ఇక్కడ స్వయం సేవకులం అన్నటువంటి మనందరికీ కూడాను, కార్యకర్తలైనటువంటి మనందరికీ కూడాను సమ్ ప్రాజెక్ట్, స్వయం సేవకుల ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో ఎవ్రీ ఛాలెంజ్ వాజ్ సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ. ఐ విల్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉండేవాడు, ఆయన పేరు గోవిందరావు కాత్రే. ఈ గోవిందరావు కాత్రే గారికి కుష్టు వ్యాధి వచ్చిందండి. కుష్టు వ్యాధి, ఈ రోజుల్లో కుష్టు వ్యాధి తగ్గిపోయింది, మనకి లెప్రసీ గురించి తెలియదు, కానీ ఆయనకి గోవిందరావు కాత్రేకి కుష్టు వ్యాధి వచ్చింది. కుమార్తె ఆయన ఇద్దరే జీవిస్తారు. సమాజం ఆయన్ని బహిష్కరించింది. హీ వాజ్ అ స్వయం సేవక్. గురూజీ దగ్గరకు వచ్చి రోధించడానికి వచ్చారు.
గురూజీ నా లైఫ్ ఇలా అయిపోయింది, కుష్టు వ్యాధి ఇలా అయిపోయింది, సమాజంలో బస్సుల్లో ఎక్కనివ్వడం లేదు, ఏమీ చేయనివ్వడం లేదు అంటే గురూజీ ఏం చెప్పారంటే, గోవిందరావు ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది కుష్టు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పనిచేసే అవకాశము భగవంతుడు నీకు ఇచ్చాడయ్యా. దాని నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ భారతీయ కుష్టు నివారణ సంఘని స్థాపించింది. మనందరికీ బీజేపీ, ఏబీవీపీ, విశ్వ హిందూ పరిషత్ ఇటువంటి గ్లిటరింగ్ ఆర్గనైజేషన్స్ గురించి తెలుసు. దే ఆర్ ద టోస్ట్ ఆఫ్ ది సీజన్ నౌ. Everyone talks about BJP, Vishwa Hindu Parishad, RSS and others. But how many of us know that a challenge was converted into an opportunity? ఈ దేశంలో కుష్టు వ్యాధిగ్రస్తుల మధ్య జాతీయ భావాలతో పనిచేసే సంస్థలు రెండే ఉన్నాయండి. మిగతా అంతా కూడా క్రైస్తవ మిషనరీలు. ఈ రెండు సంస్థలు, ఒకటి మహాత్మా గాంధీ స్థాపించారు హింద్ కుష్టు నివారణ సంఘ్, ఒకటి గోవిందరావు కాత్రే స్థాపించినటువంటి భారతీయ కుష్టు నివారణ సంఘ్. మనలో చాలామందికి తెలియనటువంటి విషయం, కుష్టు వ్యాధిగ్రస్తులలో కూడా ఆర్ఎస్ఎస్ పని ఉంది. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, అతని పేరు దిలీప్ ఘోష్. అస్సాంలో పనిచేస్తున్నప్పుడు దిలీప్ ఘోష్కి ప్రోగ్రెసివ్గా విజన్ పోయిందండి. విజన్ పోయిన తర్వాత సంఘము, అతను ఒక సంఘ పేపర్ కోసం పనిచేసేవాడు. అందులో ఒక సహాయకుడిని మరి తీసుకుని మరీ ప్రయాణం చేసేవాడు. పని ఆపలేదు. అతను నేను సంఘం దగ్గరికి వెళ్తే సంఘం చెప్పింది, ఒరే నువ్వు ఇలా బాధపడుతూ ఉండే కన్నా నీలా బాధపడుతూ ఉన్నటువంటి నేత్రవిహీనుల్లో పనిచేయంటే మొట్టమొదట అఖిల భారత నేత్రవిహీన సంఘ అనే సంఘాన్ని ఆయన స్థాపించి హైదరాబాదులో కూడా దాని శాఖలు పెట్టారు. తరువాత ఆలోచన ఏమొచ్చిందంటే, కేవలం నేత్రవిహీనులకి మాత్రమే పనిచేస్తేలాగా అన్ని రకాల వైకల్యాలు ఉన్నటువంటి వాళ్ళని కలపాలి అన్నారు. ఆ కలిపిన తరువాత అసలు వీళ్ళని వికలాంగులను ఎందుకు అనాలి, దివ్యాంగులు అనాలి అన్నారు. ఈరోజు భారత ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిన వర్డ్ దివ్యాంగ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్. దివ్యాంగుల కోసము పనిచేసే సంస్థ సక్షం. సక్షంకి రాష్ట్ర అధ్యక్షులు బహుశా వీరు డాక్టర్ గారు. సక్షం ఈరోజు నేత్రవిహీనుల కోసం కార్నియా కలెక్షన్ చేసే పని దగ్గర నుంచి మొదలుపెట్టి రక్తపు బ్యాంకు దాకా, బ్లడ్ డోనర్స్ యొక్క లిస్టులు తయారు చేయడం దాకా, వికలాంగులకు కావలసిన ఫెసిలిటీస్ కోసం కానీ సంఘం పనిచేస్తోంది. మనకి కనిపించే ఆకర్షణీయమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ సంస్థలు మాత్రమే కాదు, ఇటువంటి సంస్థలు ఆర్ఎస్ఎస్ స్థాపించింది. దీనిని దత్తోపంత ఠేంగ్డేజీ ఒక మాట అనేవారు, ఆర్ఎస్ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ ప్రోగ్రెసివ్ అన్ఫోల్డ్మెంట్ అన్నారు.